నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈరోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి ఐతానగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ పతాకాన్ని ఎగురవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్। బల్వన్ మరణానికి గురైన గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు జి వెంకటలక్ష్మి। 19వ వార్డులో పర్యటించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన తెనాలి జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్। పేదవాడి సొంతటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్। తెనాలి నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ। సోషల్ మీడియా వేదికగా పలువురు టీడీపీ జనసేన సానుభూతి పరులు చేసిన ట్రోల్స్ కు మనస్తాపం చెంది గీతాంజలి తనువు చాలించడం బాధాకరమని, ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు। సోషల్ మీడియా వేదికగా పలువురు టీడీపీ జనసేన సానుభూతి పరులు చేసిన ట్రోల్స్ కు మనస్తాపం చెంది గీతాంజలి తనువు చాలించడం బాధాకరమని, ఇటువంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు। టీడీపీ జనసేన సోషల్ మీడియా వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెనాలి పట్టణంలోని ఇస్లాంపేటకు చెందిన గొల్తి గీతాంజలి కుటుంబాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఎంపీ నందిగం సురేష్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చైర్మన్ సజ్జల భార్గవరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరడు కళ్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్రలు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు। ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో ఇస్లాంపేటలోని గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం వచ్చిన నాయకులు గీతాంజలి భర్త బాలచంద్ర, కుమార్తెలు రిషిత, రిషికలను ఓదార్చారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనపై తామంతా వచ్చామని, పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు। ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు తెలిపారు। సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కు పాల్పడిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని, ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని అన్నారు। అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రోలింగ్ కు పాల్పడిన వారు ఫేక్ అకౌంట్లతో చేసినప్పటికీ వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు। వీరి వెనుక ఐటీడీపీని నడిపిస్తున్న నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఉన్నారని అన్నారు। గీతాంజలి చనిపోయాక కూడా ఆయా పార్టీల సోషల్ మీడియా ప్రతినిధులు అవాస్తవాలను ప్రచారం చేస్తున్న తీరు వారి వికృత తత్వానికి నిదర్శనమని అన్నారు। కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు। రాష్ట్రంలోని మహిళా లోకం వీరి దుశ్చర్యలను గమనించాలని, రానున్న ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు। వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా మహిళా నాయకురాలు బూరల నాంచారమ్మ బాధిత కుటుంబానికి 1 లక్ష రూపాయల నగదును అందజేశారు। అనంతరం అక్కడి నుండి నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో నాయకులు పాల్గొన్నారు। వహాబ్ చౌక్ వద్ద నుండి కొత్త వంతెన వరకు ప్రదర్శనగా వస్తూ గీతాంజలికి జోహార్లు అర్పించారు। అక్కడ గీతాంజలి చిత్రపటానికి నివాళులు అర్పించారు। ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబిన రాధిక రమేష్, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, పార్టీ నాయకులు, వివిధ కార్పొరేషన్లు, జిల్లా సొసైటీల డైరెక్టర్లు పాల్గొన్నారు। కొద్ది రోజులు కూడా లేకుండా మరి తనకు వచ్చినటువంటి లబ్ధిని చెప్పి, తనకు జరిగినటువంటి మేలుని చెప్పి, తనకు అనిపించినటువంటి సంతోషాన్ని జనాల్లో ఎక్స్ప్రెస్ చేస్తే తన మీద ఈరోజు టీడీపీ వాళ్ళు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళందరూ కావచ్చు, అందరూ కలిసి తనని టార్గెట్ చేసి కేవలము తనకు జరిగిన లబ్ధినే, తనకి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందని, జగనన్న ప్రభుత్వం వల్ల మేము బాగున్నామని తను వ్యక్తపరిచినటువంటి అంశం మీద తను ఎక్స్ప్రెస్ చేస్తే ఈరోజు తీరా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి చేయటం అనేది టీడీపీ వాళ్ళకు తెలీదు। చంద్రబాబు నాయుడు గారికి మోసమే తెలుసు, మంచి చేయడం అనేది అలవాట్లేదు। మరి ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి మంచిని ఓర్చుకోవట్లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు। కానీ ఈ మహిళ తను వ్యక్తపరిస్తే కొంతమంది సోషల్ మీడియా రూపంలో వచ్చి మరి ఏ విధంగా తను మెంటల్గా టోటల్గా డిప్రెస్ అయ్యేలాగా అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టి
తను కంప్లీట్గా కూడా తన లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ పోయేటువంటి ఒక భావన తనకు కల్పించి మరి ఇదంతా ఏంటి నా మీద ఇలా జరిగిందని తను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ బాధ తట్టుకోలేక ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఆ తల్లి వెళ్ళి రైల్వే ట్రాక్స్ మీద ఏ విధంగా తను సూసైడ్ చేసుకుందా అనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆ కుటుంబానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు తను జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వల్ల చాలా సంతోషంగా ఉండి ఎక్స్ప్రెస్ చేసినందుకు ఈ విధంగా జరిగిందని మా అందరినీ కూడా ఇక్కడికి పంపించి ఈ కుటుంబానికి ఒక ధైర్యాన్ని నింపి వారికి ఒక భరోసాని ఇచ్చిరమ్మని చెప్పి మా అందరినీ కూడా పంపించడం జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే దీనంగా ఆ చిన్న అమ్మాయిలు ఆ చిన్నారులను చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఈరోజు ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సెక్యూరిటీ గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు దిశ యాప్ లాంటివన్నీ తీసుకొచ్చి ఉమెన్ని ఏ విధంగా రెస్క్యూ చేయాలనే దానికి అనేక రకాలుగా ఇనిషియేటివ్స్ తీసుకొని ఈరోజు ఉమెన్ అందరినీ కూడా భద్రంగా చూసుకుంటున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. మరి ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు ఒక మహిళ తన సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే ఏ మాత్రం కూడా భయం లేకుండా తన ప్రాణాలు తీసేదాకా కూడా ఈ పోస్టులు పెట్టి ఈ విధంగా ఒడిగట్టారు. ఇప్పటికి కూడా తను చనిపోయినప్పటికి కూడా బాధేస్తుంది మాట చెప్పాలంటే. అయినప్పటికీ కూడా ఇంకా అఫీషియల్గా తన మీద ఏ విధమైనటువంటి ట్రోలింగ్స్ ఏ విధమైనటువంటి పోస్టు పెడుతున్నారంటే కనీసము ఒక మహిళ తనకి ఇలా జరిగిందని కనీసం జరిగినాక కూడా మీకు బాధ అనిపించట్లేదంటే ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆలోచించాలి. ప్రభుత్వం తరఫున ఇద్దరు చిన్నారులు ఉన్నారు కాబట్టి వారికి ఒక ఆర్థిక సాయం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాని గురించి వాళ్ళకు చెప్దామని వచ్చాము. ప్రభుత్వము ఒక సంక్షేమాన్ని అందుకున్నటువంటి ఒక ఆడబిడ్డకు ఇలా జరిగిందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసి దీన్ని బాధపడుతున్నటువంటి పరిస్థితి. రేపు 24లో గెలుస్తామనే ఒక ధీమాతో ఈ దారుణానికి ఒడిగడతా ఉన్నారు. 24లో గెలవటం ఒక పక్కన పెడితే 24 లోపులోనే మీ అందరికి కూడా ఖచ్చితంగా శిక్షలు పడతాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ పాప విషయంలో గీతాంజలి విషయంలో ఎవరెవరైతే ఎలాంటి దారుణానికి ఒడిగొట్టి అలాంటి భాష వాడారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే ఎక్కడ రాజీ పడే పరిస్థితి అయితే లేదు. సెంటు స్థలం లేక సెంటున్నర స్థలం లేక ఇల్లు లేక రోడ్ల మీద పడిగాపులు కాసి ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ ఆ సంతోషం అమ్మాయి 10 మందికి షేర్ చేసుకోవాలని హ్యాపీలో మాట్లాడింది. ఎందుకంటే ఎక్కువ ప్రేమతో 4 సార్లు 5 సార్లు అనేది లెక్కేసుకోలేదు. అమ్మాయికి అంత తెలియదు కూడా, లోకం అంత తెలియని కూడా తెలియదు. ఎందుకంటే ఆ ఎమోషన్లో మాకు ఇన్ని పథకాలు వస్తూ ఉన్నాయి కాబట్టి మాకింత జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారనే దాంట్లో 4కు బదులు 5 అనే ఒక పదం వాడటం వల్ల మీకు అది ఎక్కడ బూతులాగా అనిపించిందో నాకైతే తెలియట్లేదు. కానీ నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు ఒకవేళ కోర్టుల నుంచో రకరకాలుగా తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేయొచ్చు, కానీ భగవంతుడి దృష్టి నుంచి మాత్రం ఏ రోజున తప్పించుకోలేరు. డైరెక్ట్గా పొడిచి చంపితే వ్యక్తిగత కక్ష అన్నా ఉంటుంది. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకం ద్వారా అమ్మాయికి మేలు జరిగితే అది మీకు నచ్చక మీ పైత్యం అనేది తీర్చుకున్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఆ పాప చనిపోయిన విషయం ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే వణుకాల కాళ్ళు చేతులు ఆ రకంగా ఉంటుంది అన్నమాట. రేపు రాబోయే రోజుల్లో ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ గీతాంజలి తల్లికి మరి 1000 మందితో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అందరూ సంఘీభావం తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ తల్లి ఆత్మ శాంతించాలని, ఇలాంటి దుర్మార్గులు ఇంకా తయారవకుండా మరో తల్లో బలవకుండా ఉండటానికి ఆ భగవంతుడిని కూడా మరి రేపు పోలీస్ కేసుల విషయంలో కూడా పోలీసులకు కూడా అత్యున్నతమైన తెలివితేటలను ఇచ్చి వాళ్ళు ఎప్పటికీ బయటికి రాకుండా జీవితకాలం వాళ్ళు చేసిన పాపాన్ని తలుచుకొని ఏడిచే విధంగా మరి వాళ్ళ ఆలోచన కలగాలని. సుమారు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇచ్చిన 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని చేతిలో పట్టుకొని తన సంతోషాన్ని తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అక్కడ సోషల్ మీడియా వాళ్ళు అమ్మ ఈ పట్టా ఇచ్చారు కదా ఏంటి నీ అభిప్రాయం అని అడిగితే ఆ గీతాంజలి అనే అమ్మాయి సుమారు 32 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి ఆ పట్టా చూపించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళైన మాకు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని, తన కుటుంబంలో పిల్లలకి అమ్మఒడిని, తన కుటుంబంలో మామగారి పెన్షన్ని, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుకున్నాను. ఈ పట్టా పొందటం ఈరోజు నేను ఎంతో ఆనందంతో ఉన్నాను. ఆ చెప్పే క్రమంలో 5 సార్లు అమ్మఒడి అని చెబితే ఆ తర్వాత సోషల్ మీడియాలో
ఆ అమ్మాయి యొక్క అభిప్రాయాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా ఆ అమ్మాయిని వ్యక్తిత్వాన్ని హననం చేసే కార్యక్రమం చేసింది. ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం, ఒక స్త్రీ అని కూడా చూడకుండా, మరి ముఖ్యంగా బీసీ కులానికి చెందిన, విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన ఆ అమ్మాయిని రకరకాలుగా ట్రోల్ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసభ్యకరంగా మాట్లాడే విధంగా కేవలం ఈ రాష్ట్రంలో పేదవాడు, మధ్యతరగతి వాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలతో వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే భావ స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఎంత దుర్మార్గం ఇది. మీరు ఒకళ్ళ డోరు మూసేస్తే ఈ స్టార్ క్యాంపెయినర్లు ఆగరు, ఈ కుటుంబము ఆగదు. ఈ కుటుంబం చాలా బాధపడుతోంది. మాకు జరిగినటువంటి అన్యాయం మరొకరికి జరగకూడదు, మేము గొంతెత్తుతాము అనేటటువంటి మాట్లాడుతున్నారు. నిన్న మరణించిన దగ్గర నుంచి కూడా సోషల్ మీడియా తరపున భార్గవ్ గారు పూర్తిగా దీన్ని సంబంధించినటువంటి అందరినీ అలర్ట్ చేస్తూ ఇంత దారుణంగా జరిగింది, దీన్ని మనం తిప్పికొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు వేలాది మందితోటి ఇక్కడ గీతాంజలి ఒక సందేశం ఇవ్వాలి, గీతాంజలి నుంచి మనం సమాజానికని ఒక ర్యాలీని కూడా ఈ రోజున ఆమెకి శ్రద్ధాంజలి ఘటిస్తూ జరిపేటటువంటి కార్యక్రమం తీసుకున్నాం. డీజీపీ గారి దగ్గరికి వెళ్ళాం. భార్గవ్ గారి నేను ఖచ్చితంగా ఈరోజు దోషుల్ని శిక్షించడం మాత్రమే కాదు, ఇట్లాగా సోషల్ మీడియాని ఉసిగొల్పి మహిళలు ఎవరు బయటకు రాకుండా చేయాలనేటటువంటి దాంతో చేస్తూ ఉన్నారు. చూడండి, చదివి వినిపిస్తాను. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి, ముఖ్యంగా మహిళలు తెలుసుకోండి, తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయింది, చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మకి శాంతి లేకుండా ఏ విధంగా చేస్తున్నారో మన మహిళలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న ఎన్నికల్లో ఇలాంటి దుర్మార్గులకి, మహిళా వ్యతిరేకులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు ఏం పెట్టారు చూడండి అమ్మా. గీతాంజలి మృతిపై ఈ వాస్తవాలు బయటికి రావాలంట. ఏంటి ఆ అమ్మ, ఆమెను ప్రతిరోజు తాడేపల్లి వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి ఎందుకు రప్పించేవారట? ఆవిడ అసలు సాధారణ గృహిణి, ఆవిడ ఎందుకు సోషల్ మీడియా ఆఫీస్కి వస్తుంది? అలాగే ఆమె బ్యాంక్ ఖాతాలో ఎందుకు వైసీపీ వాళ్ళు డబ్బులు వేస్తున్నారంట? అంటే ఇష్టం వచ్చినట్టుగా సొంతంగా క్రియేట్ చేసి చచ్చిపోయిన మహిళను కూడా ప్రశాంతంగా ఆమె ఆత్మని ఉండనివ్వరా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఆమె ఫోన్ కాల్ రికార్డ్ ఎందుకు బయట పెట్టడం లేదంట? అలాగే తెనాలి స్టేషన్లో ఆమెతో పాటు ఉన్న ఆ ఇద్దరు ఎవరు? తెనాలి రైల్వే స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదా? అంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పోస్ట్ చేసింది. చచ్చిపోయిన మహిళను కూడా ఎంత దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. అసలు సోషల్ మీడియా మాఫియాగా తయారైపోయింది తెలుగుదేశం కానీ జనసేన వీళ్ళ సోషల్ మీడియా. వాళ్ళు వాడిన భాష గీతాంజలి గారి కేసులో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మనం చెప్పలేం. మళ్ళీ పిరికోళ్ళు, వందల అకౌంట్లు, వందల కామెంట్లు ఉంటాయి, అన్నీ కూడా ఫేక్ పేరు, ఏవో 2-3 నిజం పేర్ల మీద ఉంటాయి. అమెరికాల నుంచి చేస్తారు, యూకేల నుంచి చేస్తారు, VPNలని వాడుకుంటారు, ట్రేసబిలిటీ ఉండదు. అన్నిటికంటే దురదృష్టకరం ఏంటిదంటే ఈరోజు గీతాంజలి గారు చనిపోయిన తర్వాత అందరం అనుకున్నది ఏంటిది? ఇది రాజకీయం కాదు, రాజకీయం చేసే టైం కాదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు, సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ ఆఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త, ఆయనంతకు ఆయన ఇలాంటి టైంలో మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇళ్ళ పట్టా తీసుకొని వచ్చిన తర్వాత తన సంతోషం హ్యాపీగా చెప్పింది. సందులో 30 మంది వెళ్తే నన్ను ఒకదాన్ని స్టేజీ మీదకి ఎక్కించారు, నాకు చాలా హ్యాపీగా ఉంది, శివన్న గారు ఇచ్చారు అని చెప్పి చక్కగా అన్ని హ్యాపీనెస్ చెప్పింది. ఇంకో వీడియో వాళ్ళ ఫ్రెండ్తో తీసిన వీడియో చూపించింది, మాట్లాడింది, ఇంటర్వ్యూ చూపించింది, బాగుందన్నాను, అది అన్నాను. తర్వాత మరుసటి రోజు నుంచి వీడియో పోస్ట్ అయిన సోషల్ మీడియాలో పోస్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి బ్యాడ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి. అవి మేమంతా బ్యాడ్ కామెంట్స్ వల్ల తను మానసికంగా బాగా ఇదైపోయింది. ఎవరు చెప్పించలేదు, ఎవరితోనూ చెప్పలేదు, అందరూ
తన మనస్ఫూర్తిగా నిజంగా తన మనసులో మాకు ఆ పథకాలు నిజంగా అందినాయి కాబట్టి మనస్ఫూర్తిగా చెప్పింది. తనకి జగన్ అన్న అంటే గౌరవం, శివన్ అన్న గౌరవం, అందరూ గౌరవం. ఏ పార్టీ మేము ఆ పార్టీ మనుషులం కాదు. మాకు ఇంత హెల్ప్ చేశారు. అయినా వాళ్ళ గురించి స్వతంత్రంగా చెప్పినందుకు ఈ ట్రోల్ ఇలా చూసింది. నాకు కూడా చెప్పుకోలేనంత మెసేజ్లు చదివింది. నేను అప్పటికి 2 చూశాను. 2 చూస్తేనే నాకు మనసుకి బాధేసింది. కానీ ఎన్నో వందలు మెసేజ్లు వచ్చినాయి అని చెప్పి అన్నారు. నేను అవి కూడా చూడలేకపోయాను. నేను ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదు. ప్రతి ఒక్క కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ప్రజల ముంగిటి నిలిపిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తెనాలి పట్టణంలోని 1వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి పట్టణంలోని 1వ వార్డులో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా మంగళవారం ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హెల్త్ కేర్ సెంటర్ను ఆయన సందర్శించి ప్రజలకు అందించే వైద్య సేవల గురించి, సమకూర్చిన సదుపాయాల గురించి అధికారులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్కరికి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులో తీసుకురావడం జరుగుతుందని అన్నారు. హెల్త్ కేర్ సెంటర్ ఏర్పాటుకు గతంలో ఎన్ఎస్ఎం స్కూల్ వద్ద చర్యలు తీసుకోగా కొందరు కోర్టును ఆశ్రయించడంతో నిర్మాణం నిలుపుదల చేసి మరో ప్రదేశంలో నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేలా హెల్త్ కేర్ సెంటర్ రూపొందించినట్లు పేర్కొన్నారు. నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేదవాడి ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే విధంగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన మహానుభావుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆయన వేసిన మొదటి స్టెప్పు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బు లేక ఆ మంచం మీద పడుకోబడిన ఎంతోమంది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ మళ్ళీ వాడు ఆరోగ్యం కుదుటపడి రోడ్డు మీద నడిచి వెళ్ళే విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల పేదవాడి గుండెల్ని బతికించి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో ఆ పేదవాడికి హాస్పిటల్కి వెళ్తే లక్షలు ఖర్చు అవుతూ ఉన్నాయి. పేదవాడికి వైద్యాలయాలు కార్పొరేట్ సర్వీస్ చేయాలా, దానికోసమే ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షల రూపాయలు తీసుకురావటమే కాకుండా ప్రతి పట్టణంలో ఈరోజు వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ని ఏర్పాటు చేసే విధంగా తీసుకొచ్చాం. ఈ మన తెనాలి నియోజకవర్గంలో 5 సెంటర్స్ని శాంక్షన్ చేశాం. ఇది 4వది. ఈరోజు పూర్తయి ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం అంటే ఇది నా సొంత ప్రాంతం ఐతానగర్. నేను గర్వపడతా. నేను తెనాలి వాడిని నేను చెప్పుకోవటానికి అంత గర్వపడతానో నేను ఐతానగర్ వాడిని నేను చెప్పుకోవటానికి అంత గర్వపడతా. ఈ నా ప్రాంతంలో హెల్త్ సెంటర్ని ఫస్ట్ నేను సురేంద్ర అన్న అక్కడ స్కూల్లో అయితే బాగుంటుంది, దానికి సేఫ్టీ కానీ అలాగే ప్రజలందరికీ బాగుంటుంది అన్నప్పుడు అక్కడ పెడదామని నిర్ణయం తీసుకున్నాం. దాని శంకుస్థాపన కూడా ఆ రోజు మనం చేశాం. అన్ఫార్చునేట్లీ కొంతమంది కోర్టులు కేసి అక్కడ ఆపేయటం వల్ల అన్నయ్య నాశరారు ఎలా అయినా కానీ ఈ సెంటర్ని మనం ఐతానగర్లోకి ఇవ్వాలా. పేదవాడు, మధ్యతరగతి వాడు అన్ని కులాల్లో ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా అదే. ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే అనారోగ్యం పాలవుతున్నారో వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలా, మన ఊళ్ళో ఇది పెట్టాల్సిందే అని చెప్పి భావించినప్పుడు మరి పెద్దలు లింగరారి కుటుంబంతో మాట్లాడినాక స్థలాన్ని ఇచ్చి ఇక్కడ ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రజలకి అంకితం చేస్తా ఉన్నాం. సుమారు 10 సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలందరూ రేపటి నుంచి ఈ వైద్యశాలలో ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఇనాగరేషన్ చేసి ఇస్తూ ఉంటాం. మీరు ఇచ్చిన గొప్ప మనసుతో ఇచ్చిన
ఈ స్థలాన్ని 1,10,00,000 పెట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో సుమారు 10,000 మంది ఆరోగ్యానికి ఆరోగ్య భరోసా ఈ ఆరోగ్య కేంద్రం తీసుకొస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. 1,10,00,000 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చాం. 6 రూమ్స్, బెడ్స్, ల్యాబ్, డాక్టర్. ఆ ల్యాబ్లో 64 రకాల టెస్టుల్ని ఇక్కడ చేసే విధంగా పొందపరిచాం. యూరిన్ టెస్ట్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ, హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ, ఇంకా మీకు ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం కోసం మెరుగుపరచుకోవడానికి ఈ హాస్పిటల్కి రండి, మీకు ఉచిత టెస్ట్ చేసి మీకు రిజల్ట్ ఇస్తారు. 64 రకాల టెస్టులు ఉచితంగా. అలాగే ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ని ప్రతి వారానికి 2 రోజులు ఈ హాస్పిటల్స్కే స్పెషలిస్ట్ డాక్టర్స్ వచ్చే విధంగా ఈ హాస్పిటల్లో మీకు ఇచ్చిన మందులు ఈ ప్రాంతంలో ఉన్న ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఆ మందుల షాప్లో కొనుక్కునే మందులకి ఈ మందులకి ఏమీ తేడా లేకుండా తీసుకొచ్చాం. తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకి అత్యాధునిక సాంకేతికతో ముందుకు వెళ్లడం సంతోషకరమని అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కౌన్సిలర్ గెడ్డేడి సురేంద్ర మాట్లాడుతూ 1,10,00,000 రూపాయలతో రూపొందించిన అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ను ఐతనగర్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న, తెనాలి పురపాలక వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, మున్సిపల్ ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, పలువురు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, అధికారులు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఈ రోజున అర్బన్ సెంటర్ కానివ్వండి, నాడు నేడు స్కూల్ కానీ ఎంతో అభివృద్ధి చెందింది. మన అన్నాబతిని శివకుమార్ గారికి ఈ అర్బన్ సెంటర్ అనేది ఓపెన్ చేసిన చాలా ఆనందంగా ఉంది. మన ప్రభుత్వంలో మధ్య తరగతుల మధ్య ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో ఇబ్బంది పడతారు. ఒక్కో టెస్ట్కే 5,000 రూపాయలు, 4,000 రూపాయలు అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఇలాంటి వైద్యాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పేద ప్రజలకి ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. మన తెనాలి పట్టణంలోని 5 చోట్ల ఈ అర్బన్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గతంలో 1వ వార్డులో ఉన్నటువంటి హై స్కూల్లో శంకుస్థాపన చేసుకున్నాం. అక్కడ కోర్టులో వేయటం వల్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో వేయటం వల్ల అక్కడ ఆగిపోయింది. ఆ తర్వాత ఇక్కడ హైర్పేట పక్కన అనుకుంటే ల్యాండ్ సరిపోలేదు, స్థలం సరిపోలేదు. ఆ సరిపోవడం వల్ల అక్కడ ఆగిపోయింది. అక్కడ ఆగిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో చెట్నాయస గారు అప్పుడు ఊరికి అట్లాంటిది ఎప్పుడు రాలేదు, వచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలా, ఎమ్మెల్యే గారు మనకి అయితే కొట్టి చేరినప్పుడు దాన్ని పోగొట్టకూడదయ్యా అని చెప్పి వీళ్ళ నాయసా గారి దగ్గర కొంత సొంత స్థలము, అట్లాగే లింగారావు చౌదరి గారి కొంత సొంత స్థలంలో 1,10,00,000తో ఈ హాస్పిటల్ కట్టుకున్నాం. ఈ హాస్పిటల్ కట్టుకోవడం అంటే మనకి ఐతనగర్కి సంబంధించి పెద్ద అచీవ్మెంట్. 1, 2, 39, 40 మన ఏదైతే వెనకబడినటువంటి మనకి అందుబాటులో ప్రాథమిక వైద్యం చేసుకోవడానికి అందుబాటులో ఉన్నటువంటి ఎప్పుడు వచ్చిన మన తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు ఉన్నప్పుడు చిట్ట హాస్పిటల్ ఉండేది. ఆ చిన్న హాస్పిటల్ రేకుల షెడ్డే చాలా సర్వీస్ చేసేది మనకి. ఇవాళ అది వెళ్ళిపోవడంతో ఇవాళ మనకి హాస్పిటలే లేదు. కానీ దానికన్నా 9 రూమ్స్తో 1,10,00,000తో డే అండ్ నైట్ 24 అవర్స్ మన సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ వచ్చింది. ఈ హాస్పిటల్ రావడంలో ఐతార్ శాంక్షన్ చేసి ఈ ఐతార్ జనాన్ని గుర్తుపెట్టిన శివన్నను గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అన్ని టెస్టులు కూడా, అన్ని రకాల టెస్టులు, అదేవిధంగా మందులు కూడాను 175 రకాల మందులు మనం ఇస్తున్నాము. 6 to 5 వరకు మన టెస్టులు అన్ని చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 దాకా మనకి హాస్పిటల్ ఓపెన్ ఉంటుందండి. సో దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఓపీకి హాస్పిటల్కి వచ్చి ఈ సర్వీసెస్ ఉపయోగించుకోవాలి. సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోల్స్ పట్ల మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడిన తెనాలి పట్టణానికి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు జి వెంకటలక్ష్మి మంగళవారం పరామర్శించి ఓదార్చారు. తెనాలి ఇస్లాంపేటలోని గీతాంజలి స్వగృహానికి వెళ్లిన మహిళా కమిషన్ సభ్యురాలు జి వెంకటలక్ష్మి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం మహిళా కమిషన్ సభ్యురాలు జి వెంకటలక్ష్మి మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పట్ల మానసిక వేదనకు గురై గీతాంజలి బలవన్మరణానికి గురి కావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వం అందించిన పథకాల పట్ల ఆనందం వ్యక్తం చేయడమే గీతాంజలి చేసిన పొరపాట అని ఆమె ప్రశ్నించారు.
టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సోషల్ మీడియాలు తమ పరిధిని దాటి ప్రవర్తించడం దారుణమని అన్నారు. ఇద్దరు చిన్నారి బిడ్డలను కలిగిన గీతాంజలి ఎంతో మానసిక క్షోభకు గురై బలవన్మరణానికి పాల్పడటం శోచనీయమని అన్నారు. మహిళలు ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని జి వెంకటలక్ష్మి తెలిపారు. ఎంత పాచాచికత్వము, ఎంత క్రూరత్వము, ఎంత మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతున్నారు కొంతమంది అన్నది చూస్తే ఇలాంటి వాళ్ళు సమాజంలో తిరిగితే మరెంతమంది ఇబ్బందులకు గురి చేస్తారు అన్నది నిజంగా ఆలోచించాల్సిన అంశం. ఒక పేదంటి అమ్మాయి, ఒక ఇద్దరు ఆడబిడ్డలు కలిగిన అమ్మాయి పైసా కూడబెట్టుకొని ప్రతి నెల ఇంటి అద్దెలు కట్టుకుంటూ తన బిడ్డలను చదివించుకుని తన కుటుంబాన్ని పోషించుకునే ఒక ఆడబిడ్డ తనకు ప్రభుత్వం ద్వారా అమ్మఒడి అనే పథకం వచ్చిందని, తన బిడ్డలను చదివిస్తున్నానని, ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేశానని, అదేవిధంగా తనకు ఈరోజు జగనన్న సొంత ఇంటి కళ నెరవేరిందని, పట్టా వచ్చింది నా పేరుతో, మరి గీతాంజలి అని నా పేరే చూడండి అంటూ చూపిస్తూ ఆనందంగా తన మనసులోని భావాలను వ్యక్తపరిచిన అమ్మాయి ఇటుగా పోయిన సోమవారం తన ఆనందంగా మాట్లాడితే ఈరోజు తను భౌతికంగా లేకుండా పోవటం అన్నది చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఎంత దారుణంగా తయారయ్యింది అంటే ఈరోజు ప్రభుత్వాన్ని లేదా మహిళలు సాధికారత వైపు అడుగులేస్తున్న మహిళలు వారికి మేలు జరిగిందని, వారి జీవితాలలో వెలుగులు నిండాయని, మాకు ఈ పథకాలు వర్తిస్తున్నాయని, మేము మరింత ముందుకు నడిచే విధంగా మాకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తోంది అంటూ ముఖ్యమంత్రి గారినో ప్రభుత్వాన్నో 4 మాటలు పొగిడినా కూడా చూసి ఓర్వలేని పరిస్థితికి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు దిగజారిపోయాయి అని చెప్పొచ్చు. అఫీషియల్గా టీడీపీ అదేవిధంగా జనసేన అనే ఐడీలు కలిగిన వారు మాత్రమే ఇంత దారుణమైన ట్రోలింగ్స్కు పాల్పడ్డారు అన్నది తెలిస్తే వీళ్ళు మనుషులేనా? ఇలాంటి వాళ్ళు నిజంగా అమ్మాయి ఏం పాపం చేసింది? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అమ్మాయి చేసిన తప్పు ఒకటే, కేవలం తనకు లబ్ధి చేకూరింది అని చెప్పటం, కేవలం తనకు మేలు జరిగింది అని. అలాంటి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటామనడమే ఆ అమ్మాయి పట్ల శాపంగా మారేలాగా మరి తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా టీం అన్నది ఎంత దారుణంగా ట్రోల్ చేస్తుంది అన్నది చూసాం. ఒక వ్యక్తి ఏకంగా అజయ్ సజ్జా అనే అకౌంట్తో వీడియో మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎంత కమ్ముడుపోయింది అని మాట్లాడడం, లాభాషలో మాట్లాడడం, ఆ అమ్మాయి ఫోటోని మార్ఫింగ్ చేయటం. ఈరోజు స్త్రీ జాతి అంతా కూడా ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని గొంతెత్తి అరుస్తున్నారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా సరే పుట్టగతులు లేకుండా పోతారు మహిళల జోలికి వస్తే అన్నది కూడా ఈరోజు మీడియా వేదికగా తెలియజేస్తున్నాం. ఈరోజు గీతాంజలికి మరి శ్రద్ధాంజలి వహించడం జరిగింది. ఆ పసిబిడ్డలకు, ఆ కుటుంబానికి, వారి భర్తకు కూడా ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము. మరి ముఖ్యమంత్రి గారికి మేము కూడా విన్నవించాము. ఆ ప్రభుత్వం ద్వారా బిడ్డల పోషణ, రక్షణ, భవిష్యత్తు, అదేవిధంగా కుటుంబ భవిష్యత్తు, వారి భర్త యొక్క భవిష్యత్తు గురించి కూడా ప్రభుత్వం కూడా ఇందాకే 20 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. గౌరవ డీజీపీ గారికి కూడా ఇలాంటి వాళ్ళను స్టేషన్ బెయిల్స్ ఇచ్చి గంటలో బయటికి పంపిస్తే ఇలాంటివే పునరావృతం అవుతాయి. కాబట్టి కఠినమైన ఐపీసీ సెక్షన్స్ ద్వారా వాళ్ళకు శిక్ష పడే విధంగా, ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా భయపడేలాగా చర్యలు ఉండాలని డీజీపీ గారికి లేఖ ద్వారా తెలియజేశాం. ఐపీసీ సెక్షన్ లూప్ హోల్స్ ఉన్న ఐపీసీ సెక్షన్స్ ద్వారా ఎప్పుడైతే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందో అప్పుడే ఇలాంటి దుర్మార్గులు, సైకోలందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి లేకోకుండా కఠినమైన యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష పడే విధమైన శిక్షలు వచ్చినప్పుడే, అలాంటివి పెట్టినప్పుడే మహిళలు ఇంత దారుణంగా ట్రోల్ చేయకోకుండా భయం అన్నది ఈ కీచకుల్లో కలుగుతుంది అని తెలియజేస్తూ, ఏ మహిళ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి పోరాడాలని, అలాంటి వారికి శిక్ష పడే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప వారి బంగారు భవిష్యత్తును, వారు నిండైన జీవితాన్ని ఇంత దారుణంగా మరి కోల్పోవద్దని మాత్రం మహిళా కమిషన్ తరపున మహిళా తల్లులకు అందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా విన్నవించుకుంటూ, తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ సౌజన్యంతో తెనాలి పట్టణంలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో తాము ముందుకు సాగుతున్నామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం తెనాలి పట్టణంలోని 14వ వార్డులో నిర్వహించిన వార్డు పర్యటన కార్యక్రమంలో అన్నారు. వార్డు పర్యటనలో భాగంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మంగళవారం తెనాలి పట్టణంలోని 14వ వార్డులో స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. మురుక్కాలను సిల్టును తొలగించే పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మాట్లాడుతూ, మురుక్కాలలో వ్యర్థాలు వేయటం వల్ల నీటిపారుదల నిలిచిపోయి సిల్టు పెరిగిపోతుందని అన్నారు.
వ్యాపారస్తులు ప్రజలు వ్యర్థాలను ప్లాస్టిక్ వస్తువులను మురుక్కాల్లో వేయకుండా మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరగకుండా యజమానులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తెనాలి పురపాలక సంఘ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. డ్రైనులో మురుగునీటి పారుదల సాఫీగా అయ్యేలా చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పుర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సౌజన్యంతో తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. వార్డు కౌన్సిలర్ డి వసంతరావు మాట్లాడుతూ కాలువలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందజేసి పట్టణ పరిశుభ్రతలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమం తెనాలి పురపాలక సంఘ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె శ్రీమల, నాయకులు తాడిబోయిన రమేష్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ ఎలక్ట్రికల్ గ్రీనరీ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు. 40 వార్డులో భాగంగా ఈరోజు 14వ వార్డుకు శానిటేషన్ మీద రావడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఈ షాపులు ఉంటానా బండలు వేసి దాని కింద మా సిల్ట్ బాగా పెరిగిపోతుంది. దయచేసి ఓపెన్ ప్లేస్ ఉంచాలని కోరుకుంటూ, అలానే ఇట్లా ఈ చికెన్లు ఇలాంటివి పెడతానా ఆ వ్యర్థాలని ఆ కాలువలో వేయటానా బాగా స్మెల్ అనేది వస్తుంది. మీకు అనారోగ్యం మీకేనండి. అది వేస్ట్ కాకుండా అలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా ఒక డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ప్రజలకి కూడా ఇబ్బందులు కలగకుండా చేయాలని రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని. ఈరోజు డ్రైనేజ్ సమస్య తెలుసుకుని 14వ వార్డుకి చైర్పర్సన్ గారు రావడం చాలా సంతోషకరము. మనది పంబ ఏరియా కాబట్టి వార్డులో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. నేను కౌన్సిలర్ వచ్చిన తర్వాత మనం 70 లక్షల వర్క్ చేయించడం జరిగినది. ఇప్పుడు గడప గడప ప్రోగ్రాంలో కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పినన్ని చాలా వరకు చేయడం జరిగినది. మెయిన్ డ్రైనేజీ పెద్ద కాలువ ఒకటి ఉంది, అది కూడా గ్రాంట్ అయినది. చర్చి రోడ్డు కూడా 15 ఫైనల్స్ కూడా గ్రాంట్ అయినవి. మెయిన్ ఈ 2 కాలువలు చేస్తే చాలా వరకు డ్రైనేజ్ సమస్య చాలా వరకు పరిష్కారం అయింది. ఏ ప్రభుత్వం కూడా ఎంత విధంగా డ్రైనేజ్ కానీ సంక్షేమ పథకాలు కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరటం దాదాపు మన వార్డులో చాలా రావటం జరిగినది. ఈ విధంగా అభివృద్ధి చేసుకుంటూ మన ప్రభుత్వం బాగా డెవలప్ చేసుకుంటూ రావటం జరుగుతున్నది. కాబట్టి మన వార్డు తరపున ప్రజలకు మన రాధిక మేడం గారికి చైర్పర్సన్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియపరుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవ వేడుకలను తెనాలి గంగానంపేటలోని పార్టీ కార్యాలయంలో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల సమర్పించి అంజలి ఘటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఎగురవేసి స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘన్యవాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ వైస్ చైర్మన్ మాలేపల్లి హరిప్రసాద్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమ ఫలాలను నేరుగా అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దాలి శేషాచలం షేక్ దుబాయ్ బాబులు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసి గెలుపొందేందుకు సిద్ధం అంటుంటే ప్రతిపక్షాలు కొన్ని స్థానాలకే పరిమితమై సంసిద్ధం అంటూ సిగ్గుచేటని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశ్వరు, మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, పలువురు కౌన్సిలర్లు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనతి కాలంలోనే పార్టీ పెట్టిన తర్వాత అంచెలంచెలు కదిలి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. మరి ప్రతినిత్యం ప్రజల్లోనే ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏకైక గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి పార్టీ అంటే ఇండస్ట్రీ ఉంది. మరి 175 సీట్లు పోటీ చేసే క్యాండిడేట్స్ దాంట్లో లేరు. తర్వాత వచ్చిన పార్టీకి లేరు. మరి కొత్తగా వచ్చిన 175 సీట్లు 175 స్థానాలు పోటీ చేయగల సత్తా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ పార్టీ రేపు 2024లో
మరి ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధిస్తామని కోరుకుంటూ వైనాట్ 175 అని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. మన గౌరవనీయులు శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. 13 సంవత్సరాలు నిండి 14వ సంవత్సరంలో ఈరోజు వచ్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పోరాటంతో వచ్చిన పార్టీ. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు స్వయంగా పార్టీ పెట్టి ఎవరు పొత్తులు లేకుండా ఈ రోజుకి కూడా ఎవరు పొత్తు పెట్టుకోకుండా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సొంతంగా పార్టీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఏ రోజైతే జెండా లేపారో ఆ జెండాలో నవరత్నాలు పథకాలు పెట్టి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టి ఏదైతే ఆయన పోరాటం చేశాడో ఫస్ట్ నుండి ఆయన ఒక్కడిగానే వచ్చాడు. ఇప్పుడు 151 సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. అది ముఖ్యమంత్రి అంటే అది ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన పోరాడాడు. ఎవరితో పొత్తులు పెట్టుకోవాలా? ఇవాళ మేము 175 నియోజకవర్గాల్లో ఎవరితో పొత్తు లేకుండా మేము సిద్ధం అంటే వారు మేము సంసిద్ధం అని 21 సీట్ల వాళ్ళు కూడా సంసిద్ధం అంటే సిగ్గుచెట్టు వాళ్ళకి అర్థం కావట్లేదేమో మేము తెలియజేస్తున్నాం. ఒకసారి గమనించండి. రానున్న రోజుల్లో 175కి 175 నియోజకవర్గాల్లో సింగిల్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు డంకా మోగిస్తారు. వైఎస్ఆర్ పార్టీ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నందు మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో జెండా వందనం చేయటము, అట్లానే కేక్ కటింగ్ చేయడం జరిగింది. ప్రజలకి ఏ విధంగా మనం పథకాలు ఇస్తున్నామని ప్రజలందరికీ తెలుస్తుంది. అదందరూ గమనించుకొని రాబోయే రోజుల్లో రేపు 2019 ఎలక్షన్లో అన్నాబత్తుని శివకుమార్ గారికి అట్లానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత మెజార్టీతో గెలుపొందవలసిందిగా కోరుతున్నాం. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక చెంచుపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో తెనాలి మండల పరిధిలో జగనన్న పేదలకు ఇళ్లు పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పట్టాలను, వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు చెక్కులను ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ అన్నారు. నియోజకవర్గంలో 27,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందించడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్న ముఖ్యమంత్రి జగన్ కు రానున్న ఎన్నికల్లో అండగా నిలవాలన్నారు. మండలంలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4,156 మంది లబ్ధిదారులకు 4వ విడతగా 7,79,25,000 రూపాయలను నేరుగా జమ చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈరోజు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ఎక్కడా కూడా మీ మీద భారం మోపకుండా, అంటే సుమారు రిజిస్ట్రేషన్కి అయ్యే ఖర్చు 9,230 రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చును కూడా దాన్ని కూడా ప్రభుత్వం మినహాయించి ఈరోజు ఈ ఆస్తిని సర్వసంపూర్ణ హక్కులతో ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెల చేతిలో పెట్టే ఈ గొప్ప రోజు నేను ఈ తెనాలి నియోజకవర్గంలో ఉన్న నా అక్కలందరి చేతుల్లో పెట్టే ఈ గొప్ప రోజు నా జీవితంలో ఎంతో మంచి రోజు అని చెప్పి ఈ సందర్భంగా పెన్షన్ 1వ తారీఖు పొద్దున్నే ఇస్తా ఉన్నాం. అక్క ఒకసారి ఆలోచి, ఈరోజు మనం పెన్షన్ ఇస్తుంది 3,000 రూపాయలు, అంటే నెలకి 3,000. అక్క ఒక ఎకరం కౌలు ఎంత? సుమారు 25,000 రూపాయలు కౌలు కట్టారు. అదే అక్క ఈ రాష్ట్రంలో 60 సంవత్సరాలు నిండిన అవ్వ తాత కానీ, వితంతో కానీ, వికలాంగులు కానీ ఈ రాష్ట్ర వైఎస్ఆర్ పెన్షన్ కార్డు ఉంటే నెలకి 3,000 కానీ ఈ సంవత్సరానికి 36,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది 36,000 రూపాయలక. అంటే ఒక ఎకరన్నర పొలం ఈ సంతానం ఉంటే నీకు ఎంతైతే కౌలు వస్తుందో ఆ
పెన్షన్ రూపంలో సంవత్సరానికి 36,000 రూపాయలు ఇస్తున్నాక ఇది నిజం కాదా? ఎవరు అవినీతి చేయకుండా ఆ ప్రతి రూపాయి ఆ పేదవాడికి మధ్య తరగతి వాడికి వెళ్ళాలా, ఇయ్యాలా, ఇచ్చి చూపాలా, చేసి ఇచ్చి చూపించిన ప్రభుత్వం, చూపించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారట. ఆలోచి నేను చెప్పేదంతో, నేను మాట్లాడేదాంతో, మీ శాసనసభ్యుడిగా నేను మీతో మాట్లాడుతుంది. ఎక్కడైనా అబద్ధం ఉంటే, ఎక్కడైనా నేను చెప్పింది అబద్ధం అంటే నేను దేనికైనా రెడీ అక్క. చిన్న పదం ఆయన అమ్మఒడి వస్తున్నారు పిల్లలకి. అలా మతంలో ఎవరో ఒక కష్టం వస్తున్నారు. పిల్లల స్థలం వచ్చిన ఆనందంతో ఆ అమ్మాయి ఆ పట్టా తీస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడినందుకు ఆ అమ్మాయిని చండాలమైన భాషతో రాసే ఆ భాషని చదువుకొని ఆ అమ్మాయి విరక్తితో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాయి. నిజంగా కార్యక్రమంలో ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, మండల పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రజలకు పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలందరూ జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమిని గెలిపించాలని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ప్రజలకు పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వార్డుల్లో నిర్వహిస్తున్న తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా మంగళవారం స్థానిక 38 3వ వార్డుల్లో పాదయాత్రను చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుండి విశేష స్పందన రావటం ఒక శుభ పరిణామమని అన్నారు. పట్టణాల్లో, పల్లెల్లో ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో అధికార పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. సంక్షేమం అంటూ బూటకపు బట్టలను నొక్కుతూ ముఖ్యమంత్రి ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలకులకు ప్రజల సమస్యలు వినటానికి కూడా తీరిక లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి తమకు ఓటు వేయాలని కోరారు. ప్రజల ఆరోగ్యం పట్ల అధికార పార్టీకి అసలు చిత్తశుద్ధి లేదని, ఆరోగ్యశ్రీ బకాయిలు ఎక్కడికక్కడ పేరుకుపోయి ఆసుపత్రుల యాజమాన్యం సహకరించకపోవడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని అన్నారు. ప్రజలకు భరోసా కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెనాలి కళాకారులకు పుట్టిల్లు అని, అటువంటి కళాకారులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలం చెందిందని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, సంక్షేమంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుని వెళుతుందని భరోసానిచ్చారు. తెనాలికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శాయశక్తుల విశేష కృషి చేస్తామని అన్నారు. ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి ఏదో బటన్ నొక్కాం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప
స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపికగా ప్రజల దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేసేసి స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకున్నారు తప్ప స్థానికంగా భరోసా కల్పించేటట్టు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు చాలా బాధ కలిగింది. మనకి తెనాలి అంటే అడ్రస్సే మనకి కళాకారులకు తెనాలిగా ఉండేది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తెనాలి నుంచి వచ్చామని. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోపోవడం అనేది చాలా మనందరికీ సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. కళాకారులు కూడా ప్రత్యేకంగా నేను చెప్పేది మీరు ధైర్యంగా ఉండండి, ఒక 4 రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి, మంచి పథకాలు తీసుకొచ్చి తెనాలిని మనం మరొక్కసారి అపూర్వ వైభవం వచ్చే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుని కళలకి నిజంగా తెనాలి అడ్రస్ అనే విధంగా మనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా మనం ఉత్తేజపరుస్తూ ముందుకెళ్దామని ఈరోజు సహకరించిన మా నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా మహిళలు ప్రత్యేకంగా పాల్గొన్నందుకు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఈ రోజున మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, ఈదర వెంకట పూర్ణచంద్, తాడిపోయిన హరిప్రసాద్, గుమ్మడి రమేష్, అమినేని రాజా, జొన్నాదుల మహేష్, కనక రాంబాబు, కౌన్సిలర్ అడుసుమల్లి వెంకటేశ్వరరావు, డాక్టర్ వేమూరు శేషగిరిరావు, జనసేన పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, బండారు శ్రీకాంత్, జాకిర్ హుస్సేన్, హరిదాసు గౌరీశంకర్, అమ్మిశెట్టి హరికృష్ణ, వెంకయ్య నాయుడు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సామాన్య ప్రజానికానికి సేవలు అందించాలనే లక్ష్యంతోనే జై భారత్ నేషనల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని జై భారత్ పార్టీ వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెనాలి నియోజకవర్గ జై భారత్ పార్టీ కార్యాలయాన్ని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జెడి లక్ష్మీనారాయణ మంగళవారం ప్రారంభించారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో తెనాలి నియోజకవర్గ జై భారత్ జాతీయ పార్టీ కార్యాలయాన్ని మంగళవారం పార్టీ వ్యవస్థాపకులు జెడి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ బాషా ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. తెనాలిలో పార్టీ కార్యాలయం ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు. తెనాలి ప్రాంత ప్రజలతో మమేకమై పార్టీ విధి విధానాలు తెలియజేయడం జరుగుతుందని, జై భారత్ నేషనల్ పార్టీకి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారని, జై భారత్ పార్టీ విధి విధానాలను మెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం మార్పు రావాలని ప్రజలు స్వచ్ఛందంగా తెలపడం హర్షణీయమని అన్నారు. నియోజకవర్గ పార్టీ నాయకులు షేక్ బాషా మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా లక్ష్మీనారాయణ పార్టీని ప్రారంభించడం సంతోషకరమని అన్నారు. నిజాయితీగా ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన జై భారత్ నేషనల్ పార్టీని ప్రజలందరూ ఆదరించాలని కోరారు. తొలుత ఎడ్డలింగయ్య పెట్రోల్ బంక్ సమీపంలోని వినాయకుని ఆలయం నందు లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కూడా 2 పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం. ఆ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి ఏవి కూడా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014వ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం 30% మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని
ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. రైల్వే జోనును ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు. 22 మంది ఎంపీలు మిమ్మల్ని నమ్మి రాష్ట్రం ఇచ్చింది. కానీ ఏం చేశారు మీరు? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని సార్ 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 అని మీరు విన్నపం చేసుకోవడం తప్ప మెడలు వంచే ప్రసక్తే రాలేదు. తర్వాత ఇంకొక ప్రభుత్వం వారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం చేశారు? మోడీ గారి అంత ప్రమాదకరమైన వ్యక్తి దేశంలో ఎవరు ఉండరు అని ఆయన పెద్ద స్పీచ్లు ఇచ్చి ఈరోజు ఆయన పొత్తు కోసం 2 రోజులు అక్కడ ఉండి దేహి అని ప్రాధేయపడుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇలాంటి వ్యక్తులు కావాలా మనకు? ఇలాంటి రాజకీయాలు కావాలా అని జై భారత్ నేషనల్ పార్టీ మిమ్మల్ని అందరినీ కూడా ప్రశ్నిస్తుంది. వీళ్ళు వచ్చినప్పుడు నిలదీయండి. ఏ విధమైన భాష మాట్లాడుకుంటున్నారో చూడండి. మనం ఏదైనా లైవ్లో చూద్దామంటే మనకే సిగ్గుగా ఉంది. పోలవరం కంప్లీట్ చేయలేదు. దుగ్గిరాజపట్నం కానీ రామాయపట్నం కానీ పోర్ట్ ఇవ్వాలన్నారు, ఏమైంది? కడప స్టీల్ ప్లాంట్ ఏమైంది? ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు ఎందుకు చేయలేదు అని. వాళ్ళు ఏం చెబుతున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, 14వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఇవ్వట్లేదు అని చెబుతున్నారు. మేము ఈ 2 పార్టీలను మేము అడుగుతున్నాం, మీకు 4 అవకాశాలు వచ్చాయి. సిఏఏ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు నిన్న ఎన్నికల ముందు హడావుడిగా సిఏఏ గురించి ఏ విధంగా మేము చేయాలని చెప్పేసి రిలీజ్ చేశారు. ఎన్నికల ముందు సిఏఏ బిల్లు పెట్టినప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఈ 2 పార్టీలు ఎందుకు వాళ్ళకు మద్దతుగా ఓటు వేశారు? ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగినప్పుడు ఎందుకు మద్దతుగా ఓటు వేశారు? మీరు ఎందుకు అడగలేదప్పుడు మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మేము ఓటు వేస్తామని? కష్టపడి పనిచేస్తున్న వ్యక్తికి మీరు సీట్ ఇవ్వరు, కానీ 1000 కోట్లు తెచ్చిన వ్యక్తికి ఇస్తారు. ఆ తర్వాత ఇక్కడ లూటీ చేసిన వాళ్ళకు కూడా సీట్లు ఇస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఇస్తుంటే చెబుతున్నారు, బాబు మా కనీసం మా పళ్ళ దుకాణాలు కూడా వదలట్లేదు, మా పళ్ళ దుకాణాల నుంచి కూడా ప్రతి నెల కూడా ప్రతిరోజు వచ్చి గుండాలు వచ్చి మా దగ్గర నుంచి డబ్బులు తీసుకువెళుతున్నారు అన్నారు. అటువంటి క్యాండిడేట్లు ఇక్కడ పెడుతున్నారు. మరి ప్రజలు ఆలోచించండి. మేము ఇక్కడ ఈ గడ్డలో పుట్టి మంచి సేవ చేస్తూ ప్రజలందరిలో కూడా నోట్లో నాలుకలాగా ఉంటున్న షేక్ బాషా గారిని ఇక్కడ మీరు అభ్యర్థిగా మేము జై భారత్ నేషనల్ పార్టీ తరఫున. ఒక పక్క రైతులు నీళ్లు లేక అల్లాడిపోతున్నారు పొలాల్లో. ఈ కార్యక్రమాన్ని కూడా నేను చాలామంది రైతులను ఆహ్వానిస్తే, అయ్యా మా పొలాలు ఎండిపోతున్నాయి, మాకు నీళ్లు రావట్లేదు, మేము చేస్తా పనిలో ఉన్నావా అని చెప్పి మాకు రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళ బాధ మేము చూసి చెల్లించిపోయిన సందర్భం నేను ఈ 2-3 రోజుల్లో గమనించాను. అలాగే కొన్ని గ్రామాల్లో తాగటానికి చుక్క నీళ్లు లేక అల్లాడిపోతున్నారు, కటకట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రజానీకం అంతా ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు అమలు కాలేదు, మనకి ప్రత్యేక హోదా వస్తే మనం డెవలప్ అవుతామనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళు పొత్తులు పెట్టుకొని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా కొన్ని గ్రామాలు మాకు, కొన్ని గ్రామాలు మీకు, దాచుకుందాము అనే ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళు వచ్చారు తప్పించి మా నాయకుడు లాగా నిజాయితీగా ₹1 ఖర్చు పెట్టకుండా రాజకీయం చేస్తామంటున్నాం. రెండోది, ఇక్కడ గెలిచినటువంటి నాయకుడు ఎవరైతే ఉంటారో మినిమం ₹50 కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళు సిద్ధం అంటున్నారు. మేము సామాన్యులం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఈ రోజు దాకా తెనాల్లో ఎమ్మెల్యే కాలేదంటే దాన్ని మీరు గమనించండి. ఫస్ట్ ఎందుకు కాలేకపోయాం? ఇవాళ ఒక నీతివంతమైన పార్టీ వచ్చింది కాబట్టి, నిజాయితీపరుడైన వ్యక్తి మనకు అండగా ఉన్నారు కాబట్టి నాకు సీట్ ఇచ్చి నన్ను గౌరవించారు జేడి లక్ష్మణ గారు. వారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక సేవా కార్యక్రమాలతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడూ ముందుంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్ అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు తెనాలిలోని జిల్లా గ్రంథాలయానికి 21 కుర్చీలు, 2 టేబుళ్లు, 20 ప్యాడ్స్, 4 ఫ్యాన్లను మంగళవారం వితరణగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి కుమార్ పంప్స్ అధినేత, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తెనాలి అధ్యక్షులు డాక్టర్ కొలసాని రామచంద్, సంస్థ కోర్ చైర్మన్ డాక్టర్ శారద, పలువురు ప్రముఖ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 55,000 రూపాయల విలువైన ఫర్నిచర్ను జిల్లా శాఖ గ్రంథాలయానికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ తెనాలి పట్టణ చైర్మన్ డాక్టర్ కొలసాని రామచంద్, కో చైర్మన్ డాక్టర్ బి శారదలు మీడియాతో మాట్లాడుతూ
మాట్లాడుతూ సామాజిక సేవా రంగాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడూ ప్రధాన పాత్రను పోషిస్తుందని అన్నారు. తాము చేపట్టిన పలు కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు సంస్థ తరఫున నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తన్నేరు శ్రీనివాస్ బాబు, సోమయ్య శాస్త్రి, మొవ్వ సత్యనారాయణ, వజ్రాల రామలింగాచారి, పలువురు సంస్థ ప్రతినిధులు, గ్రంథాలయ అధికారులు పాల్గొన్నారు. గ్రంథాలయ లైబ్రరీయన్ రమాదేవి గారి రిక్వెస్ట్ మేరకు ఈ లైబ్రరీలో చాలామంది పేద విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి కూర్చుని ప్రిపేర్ అవడానికి టేబుల్స్, చైర్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నవి అని ఆమె తెలియజేయటంతో మానవతా స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి 21 చైర్లు, ఒక 2 6x2.5 టేబుల్స్, ఒక 4 సీలింగ్ ఫ్యాన్స్, ఒక 20 రైటింగ్ అండ్ రీడింగ్ ప్యాడ్స్ ఈరోజు మానవతా తెనాలి మా సభ్యుల సహకారంతో సుమారు 55,000 రూపాయల వర్తున్న ఫర్నిచర్ని జిల్లా గ్రంథాలయ శాఖకి ఈరోజు అందజేయటం జరిగింది. ఈ ప్రాసెస్ మొత్తం చాలా స్మూత్గా పూర్తవటానికి దీన్ని ఇనిషియేట్ చేసిన మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి, ముందుకొచ్చి డాక్టర్ శారద గారు, అలానే పద్మావతి గారు, కావూరు నాగేశ్వరరావు గారు, మల్లాది అర్జున్ గారు, వీరందరి సహకారంతో ఈ ఫర్నిచరు వాళ్ళ స్పాన్సర్షిప్తో ఈ ఫర్నిచర్ని కొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మానవతా చైర్మన్గా నేను నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందాక వారు చెప్పినట్టు పేద విద్యార్థులకి మరి డబ్బులున్న వాళ్ళైతే ఎక్కడికైనా వెళ్తారండి, కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు, నేర్చుకుంటారు, అలాగే చాలా సదుపాయాలు, రీసోర్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళకైతే మాత్రం చాలా తక్కువ. వాళ్ళు నిబద్ధతతోటి, అంటే వెనకటి తరం వాళ్ళు ఎలా లైబ్రరీకి వెళ్ళి చదువుకునే వాళ్ళు దాన్ని మళ్ళా తిరిగి తెచ్చే వైభోగాన్ని ఈ లైబ్రరీకి తేవాలని నాకు కూడా చాలా సంకల్పం ఉండేది. కానీ ఏ రోజున నేను లోపలికి వచ్చి ఇదేంటి అని చూసేదాన్ని కాదు. బయట నుంచి అయ్యో దీనికి వైట్ వాష్ వేస్తే పోతుంది అలా అనుకుని 1-2 సార్లు మన చైర్పర్సన్ మేడంతో కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఈ టైం అనేది రావాలని ఏదైనా అనుకుంటాను. ఈ మానవత వీళ్ళ టీం అంతా కలిసి దాన్ని ప్రమోట్ చేయటం, అట్లాగే దాంట్లో మేము కంట్రిబ్యూటర్స్గా ఉండటం అనేది, లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కింద కూర్చొని చదువుతున్నారు. మరి వీరు చెప్పిన దాని ప్రకారం డైలీ ఒక 100 స్టూడెంట్స్ ఇక్కడికి విజిట్ అవుతున్నారండి. అలాగే దీనికి కావాల్సిన ఇంకా ఇతర ఏదన్నా సదుపాయాలు కావాలి అని అంటే మరి మా సొసైటీ తరఫు నుంచి కానీ లేకపోతే మానవత తరఫు నుంచి కానీ ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అనేది మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ, గత 2-3 సంవత్సరాలుగా చాలామంది రైల్వే ఉద్యోగాలు, గ్రూప్ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు కూడా లైబ్రరీ ద్వారా చదువుకుంటూనే మాకు వచ్చినాయి. మరి లైబ్రరీలో చాలా వరకు వసతులు చాలా తగ్గినాయని మేడం గారికి ఎప్పుడైతే చెప్పామో మరి రమాదేవి మేడం గారు, పద్మ మేడం గారు ఆలోచించి మరి ఈరోజు మానవతా స్వచ్ఛంద సంస్థ ద్వారా అలా కుర్చీలు కానీ, టేబుల్స్ కానీ, మరి దీనికి ముందుగా చాలా ఒక 4,000-5,000 ఖరీదయ్యే బ్యాటరీ ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైట్స్ కూడా చాలా కాస్ట్లీ లైట్స్ కూడా లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మానవతా సంస్థ ద్వారా ఇంత ఏర్పాటు చేయడానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటూ, చాలామంది లైబ్రరీ ద్వారా ఉద్యోగాలు కొడటానికి వసతులు రాక చాలామంది రాలేకపోతున్నారు. ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిని విద్యార్థులకు కొంచెం వసతులు తక్కువగా ఉన్నాయండి, ఇట్లా ఫర్నిచరు, ఫ్యాన్స్ అలాంటి మౌలిక వస్తువులు అవసరం ఉన్నాయండి అని అడగగానే వారు వెంటనే స్పందించి 1 నెల రోజుల్లోపే మాకు ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఎస్టాబ్లిష్ చేసి మాకు దాతలు సహకారం అందించి మా లైబ్రరీకి వారి సొంత ఖర్చులతోటి ప్రతిదీ మాకు ఇక్కడికి చేర్చి ఈరోజు వచ్చి విద్యార్థులతో కలిసి వారు మూకుమ్మడిగా మాకు ఈ పని చేయటం మాకు చాలా సంతోషకరంగా ఉందండి. స్థానిక చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో వాచ్మెన్ కొరకు నిర్మించిన ఇళ్లను తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. తెనాలి చెంచుపేటలోని అన్నాబొత్తుని సత్యనారాయణ ఇండోర్ స్టేడియంలో వాచ్మెన్ కొరకు నిర్మించిన ఇళ్లను తెనాలి శాసనసభ్యులు అన్నాబొత్తుని శివకుమార్ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్ వ్యక్తిగత కార్యదర్శి, తెనాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు సునీల్ జడ్సన్ మీడియాతో మాట్లాడుతూ, తెనాలి శాసనసభ్యునిగా శివకుమార్ ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు.
కేవలం గతంలో కొన్ని క్రీడలకు మాత్రమే స్టేడియంలో పరిమితం కాబడేవని, కానీ నేడు స్థానిక శాసనసభ్యుల సౌజన్యంతో స్టేడియంలో అనేక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. తద్వారా అనేక క్రీడలకు నేడు ఇండోర్ స్టేడియం కేంద్రంగా మారిందని అన్నారు. వాచ్మెన్ ఇల్లు కట్టడానికి సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్టేడియంలో అనేక మౌలిక సదుపాయాలను, వసతులను ఏర్పాటు చేసిన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ కు పలువురు స్థానికులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఇల్లు నిర్మించడం పట్ల స్టేడియం వాచ్మెన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హేమ, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు అచ్యుత సాంబశివరావు, రాజేంద్ర రెడ్డి, భార్గవి, అనురాధ, వాకర్స్ మరియు స్పోర్ట్స్ పిల్లలు పాల్గొన్నారు. ఈ 3.5 acres ల్యాండ్లో ఇప్పుడు చూసారంటే ఒక లైవ్లీనెస్ వచ్చింది. సో ఇక్కడ ఫ్యామిలీస్కి ఇది ఒక ఉద్యానవనం అని చెప్పొచ్చు. సో వాళ్ళు సేద తీర్చుకోవటానికి చిన్నపిల్లల నుంచి 70 years వరకు యాజ్ ఎ ఫ్యామిలీగా వచ్చి ఇక్కడ ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్లో ఈరోజు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న సౌకర్యాలని అప్గ్రేడ్ చేయటం వల్ల. ఇక్కడ సౌకర్యాలు మీరు ఎంత ప్రీవియస్గా చూసుంటే ఇప్పుడు చూసుంటే అంటే చాలా డిఫరెన్స్ ఉందండి, చాలా డిఫరెంట్. ఇదంతా ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారికి స్పోర్ట్స్ మీద ఉన్న మక్కువ వల్ల ఇదంతా జరిగిందని నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. సో కాలేజీ ద్వారా చూసారంటే చాలామంది ఇంటర్ యూనివర్సిటీస్ ఆడారు, స్టేట్ ఆడారు, ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. సో అదే ఒరవడి ఇక్కడ కూడా చేయాలని స్టేట్లో ఎక్కడా లేని అకాడమీని తీసుకొచ్చారు. అది వాలీబాల్ అకాడమీ, హ్యాండ్బాల్ అకాడమీ. ఇక్కడ ఒక 20 మంది పిల్లలు 2 years నుంచి ఉంటున్నారు. డిఫరెంట్ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి 40-50 lakhs పెట్టి అకామిడేషన్ కట్టించారు. సో ఇక్కడ భోజన సదుపాయం స్పాన్సర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది ముందుకు వచ్చి ఆరో ప్లాంట్ పెట్టడం, ఒక లైవ్లీనెస్ వచ్చింది. ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే ఈ వాచ్మెన్ హౌస్ గురించి నేను ప్రపోజల్ పెట్టానో, సో సార్ అన్నారు వెనకాల కట్టించడం కాదు, ముందు ఉండాలి వాచ్మెన్ అని శంకుస్థాపన చేయటం జరిగింది. ఒక మంచి రోజు. హేమ గారు కూడా శంకుస్థాపనలో పాల్గొన్నారు. ఎప్పుడైతే ఈ అకాడమీ ఓపెనింగ్ అప్పుడు రోజా గారు వచ్చినప్పుడు హేమ గారు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఇలాంటి అకాడమీ ఆంధ్రాలో రావటం, ఫస్ట్ ఆంధ్రాలో తెనాల్లో రావటం అని వాళ్ళు ఒక 1 lakh రూపీ ఈ స్పోర్ట్స్ స్టేడియంకి డొనేట్ చేస్తారని ముందుకు వచ్చారు. ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ చేశానో ఈ వాచ్మెన్ హౌస్ గురించి ఆవిడ కూడా పాజిటివ్గా, సార్ కూడా స్పందించారు. మెటీరియల్ రూపంలో వాళ్ళు మనకంతా స్టాక్ పంపించారు. ఎన్ఆర్ఐ, నాకు తెలిసిన ఎన్ఆర్ఐ కవిత గారిని కూడా ఈ సమయంలో నేను రిమెంబర్ చేసుకుంటున్నాను. ఆవిడ కూడా వెంటనే స్పందించి మేస్త్రికి కావాల్సిన ఖర్చులు అంతా ఒక 50,000 రూపీస్ ఆవిడిచ్చారు. ఇప్పుడు మీరు చూసారంటే ఓవరాల్ ఇది ఒక 30-40 years ఉండే హౌస్. అది ఆల్మోస్ట్ నేను ఇంకా తక్కువ చెప్తున్నాను, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే స్టేడియం వచ్చే వాళ్ళకి కూడా ఒక ఇన్ఫర్మేషన్ హౌస్గా ఉంటుంది. తెనాల్లో ఒక 50 years నుంచి బిజినెస్ చేస్తూ ఉన్నాము. మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ అన్నమాట క్రికెట్ అంటేను. అందుకని స్టేడియంలో క్రికెట్ చేస్తారని చెప్పేసి అని ముందుకు వచ్చాను. తర్వాత ఇంకా ఇటు మారటం అయ్యింది. హ్యాపీగా ఉంది. రూమ్ అంతా వాచ్మెన్ రూము అట్లా చేసినందుకు. నేను తెనాలి స్టేడియంలో వాచ్మెన్గా పనిచేస్తాను. మా నాన్నగారు 22 ఏళ్ళ బట్టి ఇక్కడే స్టేడియంలో పనిచేశారు. ఉద్యోగం చేస్తా చనిపోయారు. నాన్నగారు ఉద్యోగం నేను చేస్తున్నాను ఇప్పుడు. అయితే ఇక్కడ నేను ఎప్పటి నుండే చేస్తాను కాబట్టి అందరూ వాకర్స్ కానీ ఎమ్మెల్యే గారు కానీ అందరూ చూసి ఎక్కువ ఒక్క రూమ్లో ఉంటున్నావు అయ్యా నువ్వు అని అడిగారండి. అడిగితే నీకేమిటి ఇబ్బంది అని అడిగితే ఇబ్బంది ఏం లేదు సార్, కానీ ఒక రూమ్ అయిపోయడం వల్ల అందరం దాంట్లోనే పండుకుంటున్నామండి. మీరేమన్నా మా మీద ప్రేమ ఉంటే కానీ వాచ్మెన్ రూమ్ కావాలని అడిగాను సార్. అడిగితే మా ఎమ్మెల్యే గారు కట్టిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ద్వారా రూమ్ కట్టించారండి. ఇప్పుడు ఈరోజు దాన్ని ఓపెనింగ్ చేశారండి ఎమ్మెల్యే గారు వచ్చి. దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో జనవరి 19వ తేదీన అగ్ని ప్రమాదం జరిగితే ఇంతవరకు బాధిత రైతుల్ని ఆదుకోవడానికి ప్రజా ప్రతినిధులు గాని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం గాని ముందుకు రాకపోవడం బాధాకరమని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జనవరి 19వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగితే ఇంతవరకు బాధిత రైతుల్ని ఆదుకోవడానికి ప్రజా ప్రతినిధులు కానీ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం కానీ ముందుకు రాకపోవడం బాధాకరమని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జనవరి 19వ తేదీన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో
బాధిత రైతులవి 14,000 బస్తాలు కాలిపోవటం జరిగిందని, బాధిత రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రజాప్రతినిధులు కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం పెడచెవిన పెడుతున్నారని అన్నారు. అనేక పర్యాయాలు ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం దుగ్గరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు రైతులు నిర్వహిస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఈ అంశంపై స్పందించాలని కోరుతూ కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా మంగళవారం ధర్నాను చేపట్టామని అన్నారు. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య తీరు అనేక అనుమానాలకు తావిస్తుందని అన్నారు. స్టోరేజ్లోని సరుకుకు ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా చెల్లించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. వాస్తవంగా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం సరిగా ఇన్సూరెన్స్ చేసి ఉంటే నేడు 115 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చి ఉండేదని అన్నారు. బాధిత రైతుల పక్షాన ప్రజాప్రతినిధులు, అధికారులు నిలిచి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పసుపు రేట్లు రోజు రోజుకు పెరుగుతున్నాయని, రైతులకు ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జొన్న శివశంకర్రావు, వేములపల్లి వెంకట్రామయ్య, ములక శివసామిరెడ్డి, మొమ్మనేని వెంకట సుబ్బయ్య, లంకిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీహరి, జట్టి బాలరాజు, నాదెళ్ల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ విశ్వకర్మ యోజన కార్యక్రమం ద్వారా చేతి వృత్తిదారులను ప్రోత్సహిస్తున్న వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ స్టాల్ను ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. తక్కువ అద్దెతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో స్టాల్ను ఏర్పాటు చేసి చేతి వృత్తిదారులకు ప్రధాని మోదీ అండగా నిలవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ రమణ, బీజేపీ నాయకులు అడప సంపత్ రాయుడు, కె వాసుదేవనాయుడు, అడుసుమల్లి సుధాకర్, దారా సాయి గుప్తా, అన్నవరపు వేణు, బి కనకదుర్గ, పలువురు నాయకులు, రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా తెనాల్లో కూడా వన్ నేషన్ వన్ మార్కెట్ సందర్భంగా ఇక్కడ ఒక షాప్ ఓపెన్ చేయటం, ఏదైతే చేతి వృత్తుల వారు ఉన్నారో వారందరూ తయారు చేసిన వస్తువుల్ని తీసుకొచ్చి కేవలం 1000 రూపాయలకి ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకోవడానికి ఈ యొక్క అవకాశం కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ఏవైతే మనం మరుగుడు పడిపోతున్నాయి అనుకుంటున్నామో, పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఈ స్టాల్స్ని సందర్శించి ఇక్కడ వారికి ఉపయోగపడేలాగా మనందరం కూడా ఖరీదు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సందర్భంగా ప్రత్యేకంగా స్టేషన్ మాస్టర్ గారికి, అదేవిధంగా మా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆశ్రమ వాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవా శాంతి వృద్ధాశ్రమంలో బాలగోపాల వెంకటేశ్వర వరప్రసాద్ జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆశ్రమ వాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ చిత్రపటానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సామాజిక సేవా రంగంలో, విద్యా రంగంలో వరప్రసాద్ అందించిన సేవలు నిరుపమానమని కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఆశ్రమ వాసులకు కుటుంబ సభ్యులు భోజన వసతి కల్పించడం ముదావహమన్నారు. కార్యక్రమంలో చక్రాల సుధాకర్ రాజు, బాలగోపాలం వెంకట్, రాజ్యలక్ష్మి, భవ్యశ్రీ, సూర్య, మొగసాటి సుధీర్, దివ్య, భువనలక్ష్మి, పూజిత తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల ప్రసాదరాజు గారి వ్యక్తి సమాజ సేవలో కానీ, విద్యా రంగంలో కానీ, రేపల్ల దగ్గర పేటేర్ అనే ఆశ్రమాన్ని నిర్మించిన విధానంలో కానీ ఆయన కీలక పాత్ర వహించారు. అనేక సందర్భాల్లో 10 మందికి సహాయం చేయాలి అనే దృక్పథం ఉండేవాళ్ళు. ఆయన మన మధ్య లేరు. ఈరోజు ఈ సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి అయినటువంటి రాజ్యలక్ష్మి గారు ఈ యొక్క ఆశ్రమానికి విచ్చేసి వృద్ధులందరికీ కూడా ఈరోజు భోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా నేను నా జాతి తరపున అభినందించేది రాజ్యలక్ష్మి గారిని, వారి పిల్లల్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడాలని కోరుతూ ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం కూడా మా వంతు
కృషి చేస్తామని చెప్పి మీ ముందు మాట్లాడుతున్నాను. తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలి పట్టణంలోని 19వ వార్డులో పర్యటించి పలు తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు అంశాలపై ఆయన చర్చించారు. తెనాలి నియోజకవర్గ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలి పట్టణంలోని 19వ వార్డులో పర్యటించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపులేటి త్రిమూర్తి స్వగృహంలో మనోహర్ టీడీపీ నాయకులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలు, భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల నాయకత్వం చేసే నిర్ణయాలకు అనుగుణంగా అందరూ సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు. అనంతరం వార్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని మనోహర్ సందర్శించి స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వార్డులోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, దేశ యుగంధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పసుపులేటి బాలచంద్రుడు, తాతా శ్రీనివాసరావు, రవితేజ, మురళి, జిత్తు జైన్, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, పలు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. हमारे इधर 100 किलोमीटर में सबसे अच्छा मंदिर नागार्जुन यूनिवर्सिटी के सामने सपोर्ट का మొత్తం కూడా క్యాంపెయిన్ చేయాలా ఒకటే కాదు. తెనాలి మండలం పెద్రావూరు గ్రామంలోని శ్రీలక్ష్మి కళ్యాణ మండపంలో కొడాలి వెంకట్రమణ కుమార్ సహకారంతో సిబార్ దంత వైద్య కళాశాల సౌజన్యంతో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి మండలం పెద్రావూరు గ్రామంలోని శ్రీలక్ష్మి కళ్యాణ మండపంలో కొడాలి వెంకట్రమణ కుమార్ సహకారంతో సిబార్ దంత వైద్య కళాశాల సౌజన్యంతో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. పెద్రావూరు గ్రామ పరిసర ప్రాంత ప్రజలు శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కె కృష్ణకిషోర్ మాట్లాడుతూ వరల్డ్ ఓరల్ హెల్త్ డేని పురస్కరించుకుని పెద్రావూరు గ్రామంలో సిబార్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం నందు ప్రజలకు దంతాల ప్రాముఖ్యత, వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే అంశాలపై సూచనలు ఇవ్వటం జరిగిందన్నారు. కార్యక్రమంలో దంత వైద్యశాల సిబ్బంది డాక్టర్ రావురి శ్రీనివాస్, డాక్టర్ వినీల, డాక్టర్ ఫణీంద్ర, స్థానిక నాయకులు మారోతు సీతారామయ్య, పలువురు దంత వైద్యశాల సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జనవరి 22వ తారీఖున మా కాలేజీలో ఒక 3 రోజులు ఫ్రీ డెంచర్ క్యాంపు ఆర్గనైజ్ చేస్తాం. ఈ సంవత్సరం కూడా చేసాం. అక్కడ దాదాపు ఒక 400 మంది పేషెంట్లు ఫ్రీ డెంటల్ క్యాంప్ అటెండ్ అయ్యారు. కట్టుబడులు తీసిపెట్టిన పూర్తిగా ఉచితంగా చేస్తున్నాం. సో మేము ఎవ్రీ ఇయర్ కాకుండా ఎవ్రీ మంత్ చేద్దాం ఉద్దేశంతో కొంచెం దగ్గర పెరిఫరల్ చిన్న చిన్న విలేజెస్లో అట్లా క్యాంప్స్ రెగ్యులర్గా ఆర్గనైజ్ చేద్దామని ఇది మొదటి క్యాంప్ అండి. పెద్రావూరులో చేస్తున్నాం రమణబాబు గారు సహకారంతో. ఈరోజు పెద్రావూరులో సిబార్ డెంటల్ హాస్పిటల్ నుంచి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడానికి డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్సు, నిపుణులైన డాక్టర్సు కృష్ణకిషోర్ గారు వారి ఆధ్వర్యంలో టీం అంతా ఇక్కడికి వచ్చి టెస్టులన్నీ చేసి వారు ఉచితంగా వాళ్ళు సేవలు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రప్రథమంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరపు నుంచి. ఈ క్యాంపు కొడాలి రమణబాబు గారు మిత్రులు రమణబాబు గారు ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపులో ప్రజలందరూ కూడా వారి వారి దంత సమస్యల్ని తెలియజేసి మరి ఉచితంగా వైద్యాన్ని పొందడమే కాకుండా అవసరమైతే హాస్పిటల్కి కూడా వాళ్ళు అక్కడ రెఫర్ చేసి అక్కడ కూడా వైద్య సాయం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. తెనాలి బీసీ కాలనీలోని శ్రీ సాయిబాబా మందిరం నందు ఆలయ 4వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకు ఉదయం నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెనాలి బీసీ కాలనీలోని శ్రీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయిబాబా విగ్రహానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ బాబా మందిరం 4వ వార్షికోత్సవం పురస్కరించుకుని బాబాకు విశేష పూజలు నిర్వహించడం తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేయడం జరిగిందని అన్నారు. గాయకులు వెంపటి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ సిడి సాయిబాబా మందిరం 4వ వార్షికోత్సవంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తానని అన్నారు.
బాబా ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రధాన కారకులైనటువంటి లక్ష్మణ్ గారి చేత చక్కగా జరుగుబడుతుంది. ఉదయాన కాగడహారతో ప్రారంభించి తర్వాత నవరసాలతో అభిషేకం చేసి బాబావారిని చక్కగా అలంకరించి వివిధ రకాల విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయటం జరిగింది. తర్వాత కోలాటం మహిళలచే కోలాట కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించారు. ఆ తర్వాత 10 గంటలకు శ్రీ షిరిడి సాయి సేవా సమితి తెనాలి వారిచే బాబావారి భజన కార్యక్రమం, మణిద్వీప వర్ణన, హనుమాన్ చాలీసా తర్వాత షిరిడీలో జరుగునట్లుగా మధ్యాహ్న హారతి జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేశారు. సాయినగర్ బీసీ కాలనీ సాయిబాబా ప్రధాన దేవాలయంలో మరి ఈరోజు 4వ వార్షిక మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో దుగ్గిరాల్లోని రైలుపేటలో పేదల ఆకలి తీర్చడం కోసం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ విజయవంతంగా ముందుకు సాగుతుంది. మంగళవారం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి 50 రోజులు కావడంతో పార్టీ శ్రేణులు భారీ కేకును కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అట్టే పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో దుగ్గిరాల్ రైలుపేటలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ విజయవంతంగా ముందుకు కొనసాగుతుంది. మంగళవారం క్యాంటీన్ ఏర్పాటు చేసి 50 రోజులు కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు క్యాంటీన్ వద్ద భారీ కేకును కట్ చేసి అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రతిరోజు వందలాదిగా క్యాంటీన్ వద్దకు నిరుపేదలు చేరుకొని భోజనాన్ని ఆరగిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత 49 రోజులుగా దుగ్గిరాల రైలుపేటలోని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు ఉయ్యూరు శ్రీనివాసరావు సహకారంతో నారా లోకేష్ స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. ప్రతిరోజు వందలాదిగా నిరుపేదలకు భోజనాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. వారంలో పదార్థాలు మార్చడం జరుగుతుందని, ప్రతిరోజు పెరుగన్నాన్ని పంపిణీ చేస్తామని అన్నారు. గత 50 రోజులుగా నాణ్యమైన భోజనంతో పాటు మంచినీరు కూడా అందించడం జరుగుతుందని అన్నారు. నారా లోకేష్ స్ఫూర్తితో ప్రతిరోజు అన్నదానాన్ని కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లూరు నరసింహారావు, గద్దే వాసు, నోకతోటి రవి, పర్వతేని హర్ష, నక్కా చిరంజీవి, పసుపులేటి వరదరాజులు, మంగు నాయక్, కరిముల్లా, గార్లపాటి కోటేశ్వరరావు, కీర్తి పవన్, బొజ్జ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 49 రోజుల క్రితం మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు ఎన్ఆర్ఐ శ్రీ ఉయ్యూరు శ్రీనివాస్ గారి సహకారంతో నారా లోకేష్ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రతిరోజు పనుల మీద వచ్చిన వాళ్ళకి కానివ్వండి, ఆకలితోటి అలమటించే వారికి కానివ్వండి, రోజు కూలి పని చేసుకునే వారికి కానివ్వండి, చాలామందికి 100 మందికి ఇక్కడ భోజనం అందించడం జరుగుతుంది. వారం రోజుల్లో 2 రోజులు పులిహోరని, 3 రోజులు బిర్యానీ అని, తర్వాత సాంబార్ రైస్ అని, ప్రతిరోజు కర్డ్ రైస్ కంటిన్యూస్గా ఉంటుంది. మధ్య మధ్యలో ప్రత్యేకమైన పర్వదినాలు కానివ్వండి, ఎవరైనా పుట్టినరోజులు ఇటువంటి వచ్చినప్పుడు స్పెషల్ ఐటమ్స్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు యావరేజ్గా 240 మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలుగుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న గ్రామస్తులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వీరందరూ కూడా వారి యొక్క ఆశీస్సుల్ని నారా లోకేష్ గారికి అలాగే ఉయ్యూరు శ్రీనివాస్ గారికి అందించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత, యువగల అధినేత, ఆంధ్రప్రదేశ్ నవశక ఆకాంక్షికుడు శ్రీ నారా లోకేష్ గారి స్ఫూర్తితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాసరావు గారు దుగ్గిరాల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీను ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకోవటం, ఈ 50 రోజుల నుంచి కూడా క్వాలిటీ విషయంలో కానీ, ఫెసిలిటీ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే ఎవరైతే ఈ అన్నదాన మహాప్రసాదానికి విచ్చేసినటువంటి ప్రజలకి ఎటువంటి క్వాలిటీ విషయం రాజీ పడకుండా ఈ రోజు వరకు మేము భోజనం అందించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించారో ఆ ప్రజలందరూ కూడా వారి యొక్క చల్లని దీవెనలు శ్రీ నారా లోకేష్ గారికి అందిస్తుంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మాకు ఎంతో సంతోషం. ఓడిపోయినప్పటికీ కూడా ఇది నా నియోజకవర్గం, ఈ ప్రజలు నా కుటుంబ సభ్యులు అని భార్యాభర్త సైతంగా, తల్లి తండ్రి సమేతంగా మంగళగిరి నియోజకవర్గంలో వివరశాలని, ఉచిత ఆరోగ్య సేవ, స్వయం ఉపాధి పథకాలు, వాటర్ ప్లాంట్లు, రోడ్స్, మరణించిన కుటుంబాలకి ఆర్థికసారి ఇలా చాలా వరకు చేసిన సంక్షేమ కార్యక్రమం మరిన్ని ఆయన గెలిపించుకొని మరిన్ని సంక్షేమ కార్యక్రమం పొందాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు గెలవాలి, తెలుగుదేశం రావాలి, లోకేష్ గారు మంచి కార్యక్రమాలతో మేము పాల్పంచుకొని ఆశిస్తూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహోన్నతమైందని తమ సతీమణి 7వ వర్ధంతి పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించిన గుదుబండి సుధాకర్ రెడ్డి,
అట్లే అన్నదాన కార్యక్రమం కోసం ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసిన సత్యం శివం సుందరం సామాజిక సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్లు అభినందనీయులని రాజకీయ ప్రముఖులు గాజుల మోహన్ ప్రశంసించారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తెనాలి నందులపేటలోని నరేంద్ర కాలనీలో మంగళవారం పారిశుధ్య కార్మికులకు కొల్లిపరకు చెందిన గుదిబండి పద్మ స్మరణార్థం భర్త గుదిబండి సుధాకర్ రెడ్డి సౌజన్యంతో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజకీయ ప్రముఖులు గాజుల మోహన్ మాట్లాడుతూ గుదిబండి సుధాకర్ రెడ్డి తన సతీమణి 7వ వర్ధంతి పురస్కరించుకొని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఉదాహరణని అన్నారు. అనునిత్యం అలుపెరగకుండా అనేక అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ ప్రశంసనీయులని అన్నారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ సేవాభావంతో తాము నిర్వహించే అన్నదాన యజ్ఞంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికి సామాజిక సేవా కేంద్రం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు దాతల సహాయ సహకారాలతో విస్తృతంగా నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాశం పండరీనాథ్, గుదిబండి శ్రీనివాసరెడ్డి, తోట సాంబశివరావు, భవానీ, ప్రసన్న, గీత తదితరులు పాల్గొన్నారు. గుదిబండ సుధాకర్ రెడ్డి గారి భార్య, ఆయన సతీమణి గుదిబండి పద్మ గారు మరణించి ఈ రోజుకి 7 సంవత్సరాలు అవుతుంది. అయినా సరే ఆయన గుర్తుపెట్టుకుని ఈరోజు పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ పేదలందరికీ కూడా అన్నదాన పంపిణీ కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. గుదిబండి పద్మ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. మన సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పలు సేవా కార్యక్రమాల భాగంగా మన నందులపేట రైలు కాలనీ నరేంద్రదేవ్ కాలనీలో ఉన్నటువంటి పారిశుధ్య కార్యక్రమాల కోసం ఈరోజు మన కొలిపారికి చెందినటువంటి గుదిబండి సుధాకర్ రెడ్డి గారి సౌజన్యంతో ఆర్థిక సహకారంతో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు ప్రధాన కారణం గుదిబండి సుధాకర్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి కీర్తిశేషులు గుదిబండి పద్మ గారు 7వ వర్ధంతి పురస్కరించుకొని వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సంకల్పించుకోవడం జరిగింది. అందుకు వారి కొరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మరి నిత్యం పారిశుధ్య కార్మికులుగా మనకి ఎంతో సేవలు అందిస్తున్నటువంటి వారి కుటుంబాలందరికీ కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంలో గుదిబండి పద్మగారి ఆత్మకు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి చక్కటి సేవా కార్యక్రమంతో ముందుకు వచ్చినటువంటి సుధాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ తెనాలి గాంధీనగర్లోని శ్రీ సిడి సాయి వృద్ధాశ్రమం నందు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తులు రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు భరత్ కుమార్, రాజ్యలక్ష్మి దంపతుల పిల్లలు శ్రీష, శ్రీహన్ల జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమ వాసులకు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావించి యోగా సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఉదాహరణని అన్నారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు సత్యనారాయణ, సునీత, యోగా సభ్యులు చెన్నుపల్లి దుర్గాప్రసాద్, ఈశ్వరి, అనూష, పద్మ, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. భరత్ కుమారు, రాజ్యలక్ష్మి దంపతుల వాళ్ళ పాప బాబు శ్రీహాన్, శ్రీష వాళ్ళిద్దరి పుట్టినరోజు సందర్భంగా సిరిడి సాయి వృద్ధాశ్రమంలో రమణయ్య గారి ఆధ్వర్యంలో అన్నదానం చేయాలనుకున్నాము. మా యొక్క పిల్లలు, మా భరత్ కుమార్, రాజ్యలక్ష్మి వాళ్ళ పిల్లలు చిరంజీవి శ్రీషాన్, శ్రీహాన్ వీళ్ళ పుట్టినరోజు 11వ రోజు సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా శ్రీ వెంకటేశ్వర యోగా ఆధ్వర్యంలో, రమణయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. మరి ఇది ఎంతో మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమం చేయటం, ఇలాంటి వృద్ధులందరికీ కూడా మా చేతనంత వరకు అన్నదానం చేయడం అనేది మేము ఎంతో గర్వించదగ్గటువంటి విషయం. ఈ సందర్భంగా పిల్లలందరూ క్షేమంగా ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి ఐతానగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ ప్రారంభించిన తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ పతాకాన్ని ఎగురవేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపిన తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. బల్వన్ మరణానికి గురైన గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు జి వెంకటలక్ష్మి. 19వ వార్డులో పర్యటించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమైన తెనాలి జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిట్ల మనోహర్. పేదవాడి సొంతటి కలను సాకారం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాందన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్.
తెనాలి నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ వ్యవస్థాపకులు జేడి లక్ష్మీనారాయణ. హెచ్సి వార్తలు యూట్యూబ్లో తెనాలి హెచ్సి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.